దీన్నేనా నువ్వు సొంతం చేసుకుంటే కొన్నాళ్ళకి నువ్వు దానికి సొంతం అయిపోతావు మిత్రమా, ఆలోచించుకో. వాడు బిలేటే చేయరా. మన ఫోన్ కనబడట్లేదురా. ఫోన్ లేకపోతే క్యాష్ ఇచ్చేసేరా. నేను చెప్ప వాడు ఫోన్ పోయిందట్రా. ఫోన్ పోతే పోనీరా, నా లవర్ పెట్టాల్సిన మెసేజ్ నా కాబోయే వైఫ్కి పెట్టారా. రే పెంట అయిపోతుందిరా. బయట ఉందా? లైట్ ఉంది. ఓకే అన్న, రైట్. Blood red sky stretch far and wide. I ride where fallen angels hide. Ashes scatter in the wind. Mark the trail where sins begin. On the crimson's horizon line, no forgiveness waits beside. Chains are broken, fire untamed. I leave behind a world in flames. రాత్రి నుండి బాధనితో భయపెట్టి చంపుతున్నావు. అట్లా కాదురా, నువ్వు నన్ను గంతో కాల్ చెప్పినట్టు కల వచ్చిందిరా. కల్లో కాదు, నాకు తిక్కలేసినాక నిజంగానే కనుగొని కాలు చంపుతా. నాకు గన్ను కూడా వాడరాదు, ముందే చెప్తున్నా. వెయిట్ 1 స్టెప్ బ్యాక్ వద్దాం. మనం గన్ అంటే దివాలి గన్ కాదు. హలో సార్, నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్స్ ఏమైనా కావాలా? నువ్వు రా, పర్సనల్ గా నేను నీకు ఇస్తా. నీ అమ్మ రే చింటూ చంటి ఏమైపోయారా? ఏం గుర్తులేదా? చంటి వాళ్ళ తాతకు సీరియస్ ఉందంట పోయినారు. ఏంది? చంటి వాళ్ళ తాతనా? ఏమైంది? ఓ నీ అబ్బా, 2 months బ్యాకే కదరా వాళ్ళ తాత చచ్చిపోతే ఫుల్ గా తాయిసావు, ముందు డాన్స్ చేసినాం. అర్రే నిజమే కదరా? ఏమైంది? ఎందుకు చేస్తున్నావు? నా పిల్లరా గొడవ అయింది, మాట్లాడట్లే. గొడవ అవుతుందిరా, దాన్ని మంచిగా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్వ్ చేసుకునే సిచ్యువేషన్లు ఉన్నామారా మనము? నిన్న రాత్రి నుంచి నీ పంచాయతీలే కదా సంసారం చేస్తానా? ఇంకా నాకే టైం ఉందిరా నా సంసారం చేయడానికి. అరే బాబు, ఇది నాన్ స్టాప్. నువ్వు పని చెయ్యి, నువ్వు మాట్లాడి చెప్తా. ఏందే? మాట్లాడవే. ఏం మాట్లాడాలరా? ఇగో నేను లేని నీ పక్కన ఉన్నావు గారా. కార్తే విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. సరే, నేను కార్ దిగేస్తా. రే ఫాస్ట్ నేను సైకిల్ చేస్తాను, మేనేజ్ చేసి. హలో, ఇగో గొడవలు అయితూనే ఉంటాయి, లైట్ తీసుకోవాలి. గొడవ అని దానికి నువ్వు పేరు పెట్టుకుంటే అది గొడవ అంటారు. రే లడ్డు, రే
పాపం వినయ్కి 2 days నుండి లేస్తే ఈ లడ్డు 2 రోజుల నుంచి అన్నం తింటలేదని చెప్పరా. సారీ 2 days నుండి నీకోసం తింటలేడంట. లడ్డు షాపింగ్ తీసుకుపోతా అని చెప్పరా. ఓ సారీ షాపింగ్కి తీసుకుపోతాడంట నిన్ను. నోట్లో నేనేం చెప్పినా నువ్వేం చెప్తానోరా. నువ్వు చెప్పిన గారా. అందుకేనా నీ పిల్లకి పెట్టాల్సిన మెసేజ్ నీ కాబోయే వైఫ్ కి పెట్టినావు. రండి కూర్చోండి. మనం వచ్చినట్టు చెప్పలే, ఈయనకెట్లా తెలిసింది? ఆడు గురించి నీకు తెలియదా? ఏమోరా, అప్పుడప్పుడు చూస్తే తింగరోళ్ళ అనిపిస్తాడు. ఈడు మా 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 మంచోడేనా? ఎందుకు వచ్చిర్రు? నువ్వే రమ్మన్నావుగా అన్న. ఆగో చిక్స్ మీద ఎవడు కొట్టిండు? ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడున్న 1 day నా దగ్గరికి రావాలి. వచ్చాక డీల్ మాట్లాడుకుందాం. అది కొట్టి చెప్పాలా అన్న? ఏ ఫోను? వైన్స్ లో దాగి పోగొట్టుకున్నది. నీ ఎవడమ్మిండు? ఇట్లనే ఒక వైన్స్ కాడ 300కి ఫోన్ ఇస్తా అంటే తీసుకున్నా. పాస్వర్డ్ అడిగే లోపు లేడాడు. ఏ పాస్వర్డ్ లేదు కానీ గాదే వాడినా. అంటే ఆ ఫస్ట్ ఓనర్కి నీ దగ్గర ఫోన్ ఉన్నట్టు తెలిసిందా? ఎస్, నీ ఫోన్ అయినట్టు తెలీదా? తెలుసు. ఎలా? ఇప్పుడే చెప్పినా. మరి ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుందో ఎట్లా తెలుస్తుంది? ఇది నాకు ఫోన్ అమ్మినోడి ఫోటో. అబ్బా భలే తెల్లగా ఉన్నాడుగా. ఫోటో రివర్స్ చేసా. మరి అతే టిప్పచ్చుగా. నెక్స్ట్ సీన్ లో చూపిద్దామని. ఏమ్రా తమాషాలు అవుతున్నాయా? ఇప్పుడు నిన్ను ఎవడేమన్నాడు? ఈడు నీకు ఎలా కనబడుతున్నారా? ఎలా కనిపిస్తున్నావు? ఎలా కనిపిస్తున్నావు? రాత్రి నుండి నీ ఫోన్ కోసం పిచ్చి కుక్క లెక్క తిరుగుతాను. ఇప్పుడే నువ్వు నా పక్క నుండి నాకే మెసేజ్ పెడతానవారా? ఏమ్రా కల్తీ బిల్లు ఆయనవా? ఏం రో నువ్వు దేని గురించి మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. దా చూడు. రాసలీలతో రెచ్చిపోతున్న లడ్డు. ఈ వీడియో నీకెక్కడిదిరా? నువ్వేమైనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా? రాత్రి అంతా నీ వీడియోలు పెట్టుకొని తిరిగనన్నా దూతానా నీకు? ఏంట్రా తమాషాలా? ఇది నీ ఫోన్ నుండే వచ్చింది. కింద బాల్ పైన బాల్ చైరా లౌడేగా బాల్. ఈ వీడియో డిలీటెడ్ వీడియో రా. రీసెంట్లీ డిలీటెడ్ లో గూగుల్ ఫోటోస్ లవ్ లో ఫోటోస్ లో ఎందులో ఉండదురా. మరి ఆడికి ఎట్లా దొరికిందిరా? మామ నాకు భయం అవుతుందిరా. అమ్మ ఒక లొల్లు అయిపోయింది అనుకుంటే తీసుకొచ్చి ఇంకో లొల్లు పెట్టినావు కదరా. అరే నాకు డౌట్, నువ్వేమన్నా ఆటో శిక్షలారా? అంటే ఇప్పుడు మన ఓన్ బాడీ మీద సెక్షువల్ ఫీలింగ్స్ రావడం చల్. మరి నీ వీడియోలు నువ్వేం చేసుకుంటున్నావురా? అప్పట్లో వీడి పిల్లకి పంపినంటే చంపిస్తాడు. చెప్పురా. బాడీ చెక్ మామ. బాడీ చెక్. బాడీ చెక్. హలో చింటూ, తాత మంచిగా ఉన్నారా? లడ్డుగాడేంద్రా వాడి వీడియోలు వాడే షేర్ చేసుకుంటుండు. ఏమేం ఫోన్ దొరికిందా? మళ్ళా చెప్పు. అదేరా లడ్డుగాడి బిట్లు వాడే లీక్ చేసుకుంటుండు. ఏంది అంటున్నా. నీకు కూడా వచ్చిందా? నాకే కాదు, మన చట్టి గాడికి, అజయ్ గాడికి, అన్వేష్ గాడికి, సుమన గాడికి, రంజిత్ గాడికి, పడ్డ వినయ్ గాడికి, శివ గాడికి, అనిల్ గాడికి కూడా వచ్చినాయి. నేను మళ్ళా చేస్తావురా. నా ఒక్కడికే కాదు, ఊర్లో అందరికి వచ్చినాయట. ఎవడ్రా? నీ మొగుడు. చ ఇగో ఇదొకటి నా సావుకి. నా బతుకంతా నేను రాంగ్ టైంలో రిలేషన్షిప్లు ఉంటారా. మళ్ళెవడో
నా వీడియో నీ ఫోన్ లో ఎత్తుందిరా బ్లూ ఫిలింల సైట్ ఏమన్నా ఓపెన్ చేసినావారా చెప్పు, లేకపోతే అమ్ముకుంటానావా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందారా? వెయిట్ 1 స్టెప్ బ్యాక్ వద్దాం మనం. నీ వీడియో నా ఫోన్లో ఎందుకుంది? అదేరా నేను అడిగేది. ఆ నీ ఫోన్ పనిచేయట్లే అని చెప్పి 2 days వాడుకున్నావు కదా నా ఫోను. అమ్మ దినమ్మా. ఈ ఆడ నువ్వు చేసే పనులు గాడిదా. ఆ వీడియో డిలీట్ చేసినా కదరా. నాది అదే పంచాయతీ. హలో, నేను చెప్పేది అయితే లిఫ్ట్ చేయవు కానీ ఆ లడ్డు ఫోన్ నుండి వీడియో అయితే పంపుతున్నావు. చెయ్యి. పంపిస్తే పంపినావు కానీ నీ ఫోన్ నుండి పంపు. ఎందుకంటే ఆ లడ్డు వీడియో కూడా బై మిస్టేక్ వచ్చినట్టు. లడ్డు మన వీడియోలు వైరల్ అవుతున్నాయిరా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి డైరెక్టర్ ఈ రియాక్షన్ ఏమన్నాడు? బాలేదా? బాలేదు. వెయిట్, చాలా బై. ఇప్పుడు ఏం చేద్దాం? గన్ ఎక్కడిదా? అన్నది అన్నది అంత పెద్దగుందా? అర్థం కాలే. నువ్వు చెప్పింది కూడా నాకు అలానే ఉంది. మొన్న మనం ఒక గేమ్ ఆడినాం, గుర్తుందా? వాడి మొబైల్ కోసమా? ఎస్. అడగరా? నువ్వే అడుగు. నాతో కాదు, నువ్వే అడుగు. మరి ఎందుకు వచ్చావు? వాడి మొబైల్ కోసమేగా. ఏందిరా మీ లొల్లి? ఇటు నీ మొబైల్ అడగడానికి వచ్చిండన్నా. నా ఫోన్ తోనే ఏం పనిరా? ఇయర్ అదే చెప్తాం. ఒక గేమ్ ఆడదాం, ఆడి తీసుకోండి. ఓకే అన్న, రెడీ. అరే ఏం గేమో తెలియకుండా ఎలారా? బొంగు మా అయితే చెప్పట్లేదు అంతేగారా? మేము రెడీ అన్నా. ఇందులో ఏది ఒరిజినల్ గన్, ఏది ఫేక్ గన్? రెండు ఫేకే. నవ్వినవా? ఇంకోసారి నవ్వకు. సరే అన్న. చెప్పండి, ఫేక్ గన్ ఏంటో చెప్తే మీకు నా ఫోన్ ఇస్తా. మీరు 2 చేతులతో ఒకేసారి గన్స్ టేబుల్ మీద పెట్టారు కాబట్టి ఇందులో ఏది ఒరిజినలో ఏది ఫేకో చెప్పలేనని మీరు అనుకుంటున్నారు. కానీ నేను అతి తెలివైన వాడిని కాబట్టి మీ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టింది ఒరిజినల్ అండ్ రైట్ హ్యాండ్తో. అన్నా ఇదే ఫేక్ అన్న, ఇది ఫిక్స్ అయ్యి. అలా ఎలా చెప్పావురా? ఏదో అన్న లాగ్ అవుతుంది. ఆడియన్స్ కి బోర్ కొట్టక ముందే నీ ఫోన్ ఇచ్చేయన్నా. అన్నా ఈ గన్ ఎలాగో ఫేకేగా అన్నా, మేము ఉంచుకుంటాం. థ్యాంక్స్ అన్నా. మళ్ళీ గన్ అడగలేదా? RRRలో మెయిన్ హీరో ఎవరో చెప్తే ఇస్తానని చెప్పిన. మరి చెప్పాడా? చాచా, అది చెప్తే గన్ ఎందుకు ఉంటుంది? ఎవర్రా వీళ్ళు? మన వీడియోలో ఫ్యాన్స్ అనుకుంటా. అగో ఇటే వస్తున్నారా? గన్ను మనకు పెట్టినప్పుడు మన దగ్గరికి వస్తారు కదరా. కొట్టేసిండా? మీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే మాది కొట్టేసింది. మీ తిడుతున్నాడు మామయ్యుడు. మీ మొబైల్ కూడా కొట్టేశాడా? మా మొబైల్ కూడా కొట్టేసిండు. ఏంటి డ్రామాలా? కాదు, నిజాలు. అన్న గొడవలొద్దు, కూర్చొని మాట్లాడుకుందాం. ఇక పోనీ రాదా, ఎందుకు ఉన్నకానే ఉండి. నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
ఏం జాబ్ చేస్తుంటారు బ్రో? మో 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 మొబైల్ వెతుకుతూ ఉంటాం. నువ్వు గుడు బ్రో. మనుషుల్ని చంపుతా ఉంటాం. ఎట్లా బ్రో? ఏది మన ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుందా? లేదు, సంపుడే. సంపుడే. గుడ్ జాబ్ బ్రో. ట్రై టు డూ ఏ బ్లో జాబ్ ఆల్సో. థ్యాంక్ యూ. కానీ అది ఎక్కడ దొరుకుతుంది? కాసేపు కార్ పక్క ఆపితే దొరుకుద్ది. ఏమిరా నా 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 నకరాలా కాదు నిజాలు. అప్పటి నుండి చూస్తున్నా, ఏ షాప్ నుండి కొనుకొచ్చిర్రా? నాకు అదే డౌట్ మామ. మొన్న దివాళీకి కూడా సేమ్ మీద కనుక్కున్నా. అదేరా పొలమ్మ కంగనాల నుంచి కొనుకొచ్చి కన్నట్టు ఇటు తిప్పుతాండు. మా ఏరియాలో ఒకటే షాప్ ఉంది, చైనా రఫీక్ దొంగమాల్. కానీ నేను వెళ్ళాను. ఎందుకురా? వాడికి 200 రూపీస్ ఖాతా ఉంది. ఏంట్రా అరుస్తున్నావు? బర్రే కనిపెట్టిన వాడికి నిన్ను బర్రె అంటున్నాడు. అప్పటి నుంచి ఏమన్నా గులాబ్ జాములు పెడతాండా? నన్ను ఇరిటేట్ చేయకండ్రా. వచ్చినా సారు. ఎవరిని కాలుస్తానో నాకే తెలీదు. నిన్ను నువ్వు కాల్చుకోరా, ఓ పని అయిపోతుంది. రే కారాపరా కారాపరా. నీ లొల్లేం బ్రో, నా కారెక్కి నీ పంచాయతీ. అదేదో దారుణ పోయే కంపెనీ అక్కడెక్కడో తలిగించుకున్నట్టు. అందరికి ఒకేసారి నోటిఫికేషన్లు వస్తాయి. అసలు ఏం ప్లాన్ చేసిర్రా? ఏందిరా నవ్వు? ఏంది? ఓపెన్ చేయి. ఆగండి, అందరం ఒకటేసారి ఓపెన్ చేద్దాం. అందరం ఒకేసారి ఓపెన్ చేయడానికి ఇదేమన్నా నా పంచనా? ఎవరి దాడి నొక్కుకోక. ఓహో వీళ్ళదా? మా వీడియోలు ఎలా వచ్చాయి? అరవకు, నాకు అలాగే జరిగింది. మా వీడియోలు మాకు రావడం ఓకే, మీకు రావడం ఏంట్రా? ఇంతకుముందు 2 వీడియోలు చూడలేదా? ఓ అందులో ఉన్నది మీరేనా? జనరల్ ఇలాంటి వీడియోలు వస్తాయి కానీ లైట్ తీసుకున్నాం. అరే వీళ్ళకి మనకు సంబంధమే లేదు, మన వీడియో ఎలా పోయినా వీళ్ళకి. అదేరా నాకు అర్థమైతలేదు. వీళ్ళకి మనకి సంబంధమే లేదు. నీ ఫోన్లో వీళ్ళ వీడియోసే లేవు, మన వీడియోస్, అది కూడా డిలీట్ అయిన వీడియోస్. ఎలారా? అసలు ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందో తెలిస్తే ఈ పాటికి మిగిలిన తర్వాత చెప్తా. ఓ క్లారిటీ ఇవ్వండి రా. మా వీడియోస్ మీకు వచ్చాయి, మీ వీడియోస్ మాకు వచ్చాయి, అంతేగా? కాదు, అందరి వీడియోస్ అందరికి వచ్చినాయి, అది కూడా ఒకటే ఫోన్ నుండి. అసలు వీళ్ళకి నా ఫోన్కి ఏంట్రా సంబంధం? నువ్వు యూజ్ చేసావు కాబట్టి నీ వీడియో నా ఫోన్ నుండి ఎలా వచ్చినా అర్థం అవ్వట్లేదు. అసలు యూజే చేయని వీళ్ళ వీడియోస్ ఎలా వచ్చా అర్థం అవ్వట్లేదు. పైగా నా ఫోన్ నుండి నా వీడియో ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. అందరం యూజ్ చేసింది ఒకటే ఫోన్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? తెలుగు. ఓ నీ మో 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 మొబైల్ గురించి చెప్పు. సింపుల్, నీ ఫోన్ యూజ్డ్ ఫోన్. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ లాగా. మేబీ ఆ ఫోన్ వీళ్ళు కూడా యూజ్ చేసి ఉండొచ్చు, అంతేనా? అవును, మా అన్న కూడా ఎవరికో మిస్ అయిన ఫోన్ కావాలంటే మేము వెతుకుతున్నాం. అంటే ఆ ఫోన్ మీ అన్నది కూడా కాదు? ఈ అవ్వ నాకున్న ప్రెషర్కి మొన్ననే కార్ ఇష్టం కుదిన, అయినా కూడా చావలే. మళ్ళీ ఇదొకటి కొత్తగా. సెల్ఫ్ డ్రైవింగ్ చేసావా లేదా డ్రైవర్ ఉన్నాడా? సూసైడ్కి ఎవడన్నా డ్రైవర్ని తీసుకుపోతాడా? నీ మొగ్గలో తాడడానికి ఫోన్ కోసం వచ్చింది ఇదంతా. అసలు అందరి వీడియోస్ ఎలా లీక్ అవుతున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? డిలీట్ అయిన వీడియోస్ ఎలా బయటకు వస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. బ్లైస్ పేమెంట్ నోటిఫికేషన్. ఈసారి వాడు లక్కీ బాయ్. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా?
గడ్డి కలుస్తాయి పాడిక వర్గాలు పాలిత మందరాలు కోడి సంపదాలు యావల మందరాలు కోడి ముంపరాలు ఎదుగుతున్న కడ బేజారు పుట్టుబడి పులుకులు పెట్టి కాడ మునులు పుట్టుబడి కారు కొడుకులు చల్లగుండా బిడ్డలు చల్లగున్నా ఆరో హరాలి. ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికని పోయి ఎత్తుకాలి, ఏం చేయాలి? ఒక పని చేద్దామా, ఆ ఫోన్ కోసం కాల్ చేస్తే ఇంకా పని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి గీడున్నాం. జేమ్స్ బాండ్. అరే మామా ఒకసారి కాల్ చచ్చా. బొమ్మేగా కాల్ చేయి. వద్దు, పాపం పిల్లాడు ఎగ్జైట్ అవుతున్నాడు. కానివ్వండి. కాల్ ఇస్తే కాల్ ఇస్తే ఏమవుతుంది? ఏం కాదు. నేను చెప్పేది నీకు అర్థమైతలేదు, నా మాటను. నేను మనుషుల మాట మాత్రమే వింటా. అన్నా ఈ గన్నేలాగా ఫేకేగా అన్నా, మేము ఉంచుకుంటాం. థ్యాంక్స్ అన్నా. అన్నా మన అబ్బులు కానీ చంపేశారన్నా. ఏ లడ్డు లేకే అవరే. शलाई चलो चलो कालचो. ఏ జల్లి కానీ పోవాలే. మీరనే చెప్పండి రా. మాకేమొచ్చి బొంగు, మాకు కూడా ఏం రాదు, అంత బిల్డప్పే. అమ్మ అమ్మయ్యా ఆపిన్రా. నా చేతిలో ఏముందిరా ఆపడానికి? గన్ను. అవును గన్నే. హలో చెప్పు. నేను హోటల్ సాయిలీలో ఉన్నాను. ఓకే. డైమండ్స్ మిల్ గయా రే. సూపర్ సూపర్. నా లైఫ్ మొత్తం సెట్ చేసుకోవచ్చు. సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అవును, త్వరగా చెక్అవుట్ అవ్వు. హలో హలో, రూమ్ నెంబర్ 108. ఓకే. ఫోన్ ఎక్కడ్రా? నాకు తెలియదు.
ఆ పాట బుర్రా చిరాకుంది అసలే. అయ్యా నమస్కారం, వద్దు పెట్టుకో, ఇది తీసుకొని అర్జెంట్ ఎందుకు మంచిది. ఈసారి ఏదో కొత్తగా వాయిస్ మెయిల్ పంపించిండ్రా. వాయిస్ మేలా ఎవరిదా కొన్ని వచ్చాయిగా shakira.dance.com లాగానా? అలా కాదు, వెయిట్ చూద్దాం. హలో, నేను హోటల్ సాయిలీలో ఉన్నాను. రే ఇది ఆ దొంగ వాయిసేగా? అలానే అనిపిస్తుంది. అలానే అనిపించడం ఏంట్రా? ఇదేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిసారా మరి వినగానే గుర్తుపట్టడానికి? హలో, నేను హోటల్ సాయిలీలో ఉన్నాను. ఇది ఆడి వాయిసే. వచ్చిండే సైంటిస్ట్. ఇంకా చూస్తలేదురా, పరిగెత్తండి రా. Sir, valet parking. From the hell and heaven, silly fools are trying to break the rules and fighting with these wounds and mountain on their bones. అరే మనకు రూమ్ నెంబర్ తెలియదు గారా, ఒకసారి కిందికి పోయి అడిగేసి రావాలా? ఒక పని చెయ్యి, కిందికి పోయి మన నెంబర్లు ఆధార్ కార్డులు అన్ని చెప్పు. ఓకే. ఎవడెక్కడ టెన్షన్ పడకండి, దొరికిపోతాం. మనం క్యాజువల్ గా మన ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వచ్చాం గంతే. హే హాయ్. అదేంట్రా దొంగ కోసం వచ్చాంగా? ఎర్రవక్కురా. ముందు ఆ నోటిఫికేషన్ చూడు. 108. 108. ఎవరికన్నా ఏమన్నా అయిందా? ఎందుకు మరి అంబులెన్స్ నెంబర్ ఎందుకు చెప్తున్నావు? 108 అంటే రూమ్ నెంబర్ రా. Run away from the gun, go find a place, my son, from the hell and heaven. జరగా. డోర్ ఓపెన్ చేసి ఉంది కదరా. జరుగు. ఓ షిట్ మ్యాన్, షిట్. అందరికీ నమస్కారం. నమస్కారం. చూడు, నా పేరు రంజిత్. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, పైగా ఈ వీడియో మీకు చేరేలోపు నేను ఉండకపోవచ్చు. నేను ఇలాంటి విషయాలు చెప్పి ఉంటే చాలా గొడవలు జరిగి ఉండేవి. సరే, అసలు విషయం ఏంటంటే 1 by 1 వస్తాను. నాక్స్ 13. అరే మ్యాటర్ స్టార్ట్ చేసే లోపే ఆగిపోయిందిరా. హలో, ఏమైంది అలా సైలెంట్ గా ఉంటావేంటి? నాది సేమ్ డైలాగ్. ఏమైందిరా? వాలెట్ పార్కింగ్ కూడా లేడు కదా, కార్ కీస్ వాన్ దగ్గర ఉన్నాయి. కీస్. లొకేషన్ చెప్పిండా? చెప్పిండు. అసలు ఏమైందంట ఇంత సడన్ గా? అదే నాకు కూడా అర్థమైతలేదు. మీద కొత్త పంచాయత చేతులాకొచ్చిండు, పోయిండు. ఒక పని చేద్దాం, మేము మీకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మేమే మీకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు టైర్ పూ 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 పంపుతారైతే ఏం చేస్తారా? కడుపు కన్నం తింటాను, పెండ తింటాను రా. అదేం నొర్రా అట్లా అనగానే ఇట్లా జరిగింది? అదేదో ఫోన్ దొరికినా బాగుండని అంటే అయిపోగా.
పదండి స్టెప్ నెక్కిద్దాం. మెల్లగరా ఇరుకుతుంది. ఏమేంద్రా గీడా వీణు మన కాళ్ళు పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాం కదా మామ. డిప్ప పగిలిపోద్ది. పోయాడా? అడిగి చూడు. పోయాడు. సావు కబురు చల్లగా చెప్తున్నారేంద్రా. ఎట్లా డ్యాన్స్ చేసుకుంటే పోట? ఈయన ఎవరు చంపిండు? నేనే. నీ ఫోన్ దొరికిందా? అమెజాన్ ప్రైమ్ లో స్ట్రేంజర్ థింగ్స్ అని కొత్త సిరీస్ వచ్చిందంట. పెద్ద స్క్రీన్ లో వేసుకొని చూద్దామా? చూద్దాం. నీ విప్ మీద వేద్దాం. పెద్ద స్క్రీన్ అది. ఇవన్నీ అయ్యే పండుగ లేవే. అరే వినయ్, ఆకలి అవుతుందిరా. నువ్వు గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తింటావా? నాకు గుడ్డే వద్దు. చాపండి. ఒక్కడికైనా వాడు చచ్చిపోయిన సీరియస్నెస్ ఉందారా? ఏమైంది? సపోర్ట్ చేస్తలేరు. ఆడు చచ్చిపోయిన కానీ మనం పాటిస్తున్నాం. ఏమైందన్నా? నేను కూడా మౌనం పాటిస్తున్నా. అసలు మనిషి దొరికింది కానీ ఫోన్ దొరకలే కదా. అసలు వీడిని ఎవడు చంపిండు? చంపిని మన కార్లో ఎవడు పెట్టిండు? ఇక గిన్ని పంచాయతీలలో ఇంకో కొత్త పంచాయతీ మోపైంది. ఇప్పుడు ఆడుకోవాలి. కూల్ రాకి కూల్. అసలు ప్రాబ్లమ్స్ నుండి బయటికి ఎలా వెళ్ళాలి? అనకాపల్లి బస్ ఎక్కెళ్ళాలి. మరి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇంకో కొత్త పంచాయతీ కోసమా? మరి ముక్కలుగా నరకేద్దామా? మటన్ షాప్ ఏమన్నా ఉందారా నీకు? సత్తే చచ్చినావు కానీ ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చినావురా? ఇప్పుడు గిన్నె ఏం చేద్దాం రా? కార్లు వేసుకొని తిరుగుదాం. బాయలాగో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడుగా. ఎందుకు పెంచుకుంటావా అని అంత నచ్చినాడు? మరి ఏం చేద్దాం రా? ఒక పని చేద్దాం. ఈ రెండిట్లలో ఒకటి పట్టుకో. ఎవరిది రా రింగ్ టోన్? ఆఫ్ చేయి. అరే వినయ్, కాలుతామా పుడుద్దామా? ఏదైతే ఏంద్రా, సచ్చినోడేగా. కాలుద్దాం బ్రో, ఆత్మ శాంతిస్తుంది. పూడిస్తే డాన్స్ చేస్తాడా? లేదు బ్రో, కాలుద్దాం. నా మాటను. అవును వినయ్, కాలు పెడదాం. అరే నువ్వు నా టీం వాళ్ళ టీం రా. ఐస్లో పెడదాం. పుడుద్దాం. కాలుద్దాం. పుడుద్దాం. కాలుద్దాం. పుడుద్దాం. కాలుద్దాం. ఉంచుకోరు బ్రో సారీ బ్రో, ఒకసారి రైట్. ఆడేమన్నా నీ చుట్టామా? కాదు. పట్టమా? కాదు. మరి ఎందుకురా నీకు? కాదు బ్రో, కాలిస్తే పంచుడు. ఇవన్నీ ఎందుకురా? అవుతావు ఇట్లా చేతులతోని. Bad bitches, that's my fucking problem. And yeah, I like the fuck, I got a fucking problem. I love bad bitches, that's my fucking problem. And yeah, I like the fuck, I got a fucking problem. I love bad bitches, that's my fucking problem. And yeah, I like the fuck, I got a fucking problem. If finding somebody real is your fucking problem, bring your girls to the crib, maybe we can solve it. Hold up, bitches in my dime. Taking hella long, bitch, give it to me now. Make that thing pop like it's in me overnight. అరే ఆగండ్రా. మళ్ళీ ఏంట్రా? నా ఫోన్ ఎక్కడుందో చెప్పకుండా చచ్చావు కదరా. ఏందిరా నీ బాధ? ఎందుకు ఎడతానవరా? శవం ఫీల్ అవుతుంది మా ఒవ్వడు ఎడవట్లే. ఒక పని చెయ్యి, నువ్వు కూడా వంతో పోయి అందులో వండుకో.
అరే ఏం చేస్తున్నారా ఇడ? ఏం లే ఉచ్చ పోసుకోవడానికి వచ్చామన్నా. ఉచ్చా తవ్వుకుంటూ పోస్తారా? అంటే మా అందరికి షుగర్ ఉందన్న. ఫోన్ ఎక్కడ్రా? ఫోన్లో చూసిన వాడిని పాతి పెట్టడం నేను చూసిన. మరి చూసినావు కదా, మరి ఏం చేస్తున్నారు ఈడ, ఎందుకున్నారు ఈడ, ఇంటర్వ్యూలు ఎందుకు? ఆ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోండి. ఫోన్లో అడిగిరా ఫోన్ చెప్పన్నా, నీకే ఫోన్ కావాలి తీసుకో. తమాషాలా? కాదు నిజాలు. ఆ ఫోన్ ఎక్కడుంది? ఆ ఫోన్ కోసమే ఈ పంచాయతీ అంతా. నువ్వే చెప్పాలి ఇక ఏమన్నా ఉంటే. ఆ మెసేజ్ లేంది, వీడియో లేంది. నేషన్ వాంట్స్ టు నో. పాపం అప్పటి నుంచి మా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తారు. ఇక్కడ చెప్పను. మరి ఎక్కడ చెప్తావు? సచ్చినోడికి సంతాప సభనా ఇది? మరి మాట్లాడచ్చు కావా ఏదో ఒకటి చెప్పిగా ఫోన్ కథ ఏందో. నా పేరు రంజిత్, నేను ఇక్కడే లోకల్లో ఉంటా. నా పేరు రంజిత్, నేను లోకల్లో ఉంటా. నా పిన్ కోడ్కి ఇది అంత వద్దు, షార్ట్గా చెప్పు. October 2nd, 2025 నాకు క్యాన్సర్ 1 monthలో చనిపోతా అని డాక్టర్ చెప్పిన రోజు. బేసికల్లీ నేను ఒంటరివాణ్ణి. నేను నమ్మిన నా ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మరి మీ అమ్మ నాన్న? వాళ్ళు చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. ఐ మీన్ యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ఒక హ్యాకర్, అంతకంటే మంచి డెవలపర్ని. అలా వన్ ఫైన్ డే చాలా పెద్ద వాళ్ళ మొబైల్స్ అండ్ వాళ్ళ సైట్స్ని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. దానిలో నుండి బయటపడిందే నాక్స్ 13. బేసికల్లీ ఇది ఒక బయోవార్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ లైక్ COVID-19? ఎస్, కానీ అంతకంటే 100 times బిగర్. ఇలాంటి విషయం నేను ముందే లీక్ చేస్తే ఉన్న కాస్త రోజులు కూడా బ్రతకకుండా అయిపోతుంది. ఎందుకంటే నేను కొంతమందికి కొన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ చేయాలంటే వాళ్ళు నన్ను కలవలేరు, నా దగ్గరికి రావడానికి ఇష్టపడరు. అంత పెద్ద తప్పు నువ్వేం చేసినావు బ్రదర్? ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం, హానెస్ట్గా ఉండడం, తప్పుని తప్పని చెప్పడం కూడా తప్పే. నేను ఎవరి కోసం అయితే స్టాండ్ తీసుకుంటానో నన్ను బ్యాక్ స్టాప్ చేసి వెళ్ళిపోతారు. మేబీ అదే నా వీక్నెస్ అయి ఉండొచ్చు. నేను ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పినాక వాళ్ళ కోసమే ఈ యొక్క గోస్ట్ చిప్ని తయారు చేశాను. గోస్ట్ చిప్? రిలాక్స్ చెప్తాను. గోస్ట్ చిప్ అంటే అదొక మెమరీ కార్డ్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఒక మూవీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఆ చిప్ ఉన్నన్ని రోజులు ఆ మూవీ అందులో ఉంటుంది. ఏమీ అర్థం కాలే. మెమరీ కార్డ్లో మనం ఏదైనా డౌన్లోడ్ చేస్తేనే అందులో స్టోర్ అవుతుంది. కానీ గోస్ట్ చిప్లో నువ్వేం డౌన్లోడ్ చేయకపోయినా ఈవెన్ నువ్వు డిలీట్ చేసిన సబ్జెక్ట్స్ అనే అందులో స్టోర్ అవుతాయి. అరే వినయ్, అందుకే నరా మనం డిలీట్ చేసిన వీడియోస్ అన్నీ వచ్చాయి, కానీ అందరికి ఎందుకు వెళ్ళాయి? అక్కడికే వస్తున్నా. ఇంకొక విషయం, నువ్వు మాట్లాడే మాటలు, లైవ్ వీడియో రికార్డింగ్స్, ప్రజెంట్ ఉన్న చాట్స్, ఫైల్స్, సోషల్ మీడియా, కాంటాక్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. ఈవెన్ నువ్వు సిమ్ చేంజ్ చేసిన గోస్ట్ చిప్లో ఆ ఓల్డ్ సిమ్ నెంబర్స్ అన్నీ ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. వెన్ ఎవర్ యూ వాంట్ టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ ద గోస్ట్ చిప్. ఎలాగో నేను చనిపోతున్నాను తెలిసి నేను కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నా. బయట జరుగుతున్న క్రైమ్స్ గురించి మాట్లాడినా. అండ్ నా ఫ్రెండ్స్కి అండ్ నా గర్ల్ ఫ్రెండ్కి ఏం చెప్పాలో, నా వల్ల ఎవరెవరైతే హర్ట్ అయ్యారో అన్నిటికీ ఆన్సర్ చేశాను. ఇవన్నీ గోస్ట్ చిప్లో సేవ్ అవుతాయి. మరి అన్నీ సడన్గా లీక్ ఎందుకు అవుతున్నాయి? నేను అన్నీ రికార్డ్ చేసి ఒక టైమర్ సెట్ చేశాను. November 1st, 2025 అండ్ ఒక రెడ్ కోడ్ కూడా యాక్టివేట్ చేశాను. ఎలాగో నేను చనిపోయిన తర్వాత నా మొబైల్ని ఓపెన్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ అదే నేను సెట్ చేసిన డేకి ఒక మెసేజ్ పాపప్ అవుతుంది. అదే రెడ్ కోడ్. ఇఫ్ ఎవరన్నా రాంగ్ కోడ్ కొడితే ఆబ్వియస్లీ రాంగే కొట్టాలి. అలా చేసినప్పుడు ఆఫ్టర్ 8 hours ఆ గోస్ట్ షిప్లో ఉన్న డేటా మొత్తం ఆల్రెడీ గోస్ట్ షిప్లో సేవ్ అయిన కాంటాక్ట్స్కి నా ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆన్సర్స్ వెళ్ళిపోతాయి. అంటే మా వీడియోస్ మా ఫోన్ నుండి లీక్ అవుతున్నాయి. అది మీ ఫోన్ కాదు, అది నా ఫోన్. ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఒక లోకల్ వెంట్స్కి వెళ్ళిన. ఫుల్గా తాగేసి హ్యాడ్ ఫర్గోటన్ మై ఫోన్ ఓవర్ దేర్. మళ్ళీ వెళ్ళి చూస్తే లేదు. అది మా అన్నకి 300కి అమ్మిండు. 6 days తర్వాత అదే వయసులో పోగొట్టుకున్నాడు. అసలు పాస్వర్డ్ పెట్టుకుని అలవాటు లేదా బ్రో నీకు? పాస్వర్డ్ పెట్టుకుంటే కోడ్ ఎలా కొడతారు? అదే వయసు నాకు 500 కమ్మిండు. థర్డ్ హ్యాండ్ ఫోన్ కోసం వచ్చిన పంచాయతీ ఇదంతా. సో November 1st రెడ్ కోడ్ పాపప్ అయింది. లాస్ట్కి ఆ మొబైల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే రాంగ్ కోడ్ టైప్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ రాయాలా నీకు?
నా పిల్లతో ఇంట్రెస్టింగ్ గా చాట్ చేస్తుంటే మధ్యలో ఏదో వచ్చింది మావా, అది నేను ఎంత ట్రై చేసిన పోతులే అని ఏదో నెంబర్స్ కొట్టేసా. అందుకే మీ అందరి వీడియోస్ చాట్స్ బయటకు వస్తున్నాయి. నేను ఫోన్ పైన రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. అమ్మినోడు లేడు, కొన్నోడు ఉన్నాడు. అందుకే మీ అన్న దగ్గరికి వెళ్ళిన. ఇప్పుడు ఇది ఆపాలంటే త్వరగా మొబైల్ని కనిపెట్టి డిస్మాంటిల్ చేయాలి. అవును, నాకు డౌట్, నువ్వు ఇంకెందుకు చచ్చిపోలే? అసలు ఆ క్యాన్సర్ రిపోర్ట్సే నావి కావు. రిపోర్ట్స్ చేంజ్ అయినాయి బ్రో. నేనేదో మెడికల్ చెకప్ కోసం వెళ్తే ఆ సోడాబుడ్డి నర్సు రిపోర్ట్స్ చేంజ్ చేసింది. నా దరిద్రం ఏంటంటే నాతో పాటు చెకప్ చేసుకున్న వాడి పేరు రంజిత్, నా పేరు కూడా రంజిత్, ఇద్దరిది సేమ్ ఏజ్. అబ్బా కొంచెం ఉచ్చాపుకొని తయారేసామురా. నాది సేమ్ ఫీలింగ్ బ్రో. అవును, ఇంతకు ఫోన్ కొట్టేసింది ఎవడు? ఇంతకు ముందు మనం పాత పెట్టినోడు. అసలు వాడిని ఎందుకు చంపినారా? మేము చంపలే, మాకే డిక్కిలో దొరికిండు. నాకు అర్థం కాలే. ఇంతకుముందు నువ్వు చెప్పిన సోది కూడా నాకు అలాగే ఉంది. మరి ఫోను అతని దగ్గర లేదు. మరి చంపింది ఎవడు? వాడిని అసలు ఎవరు చంపిండో తెలియదు. అసలు మా కార్ డిక్కీలు ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఏమైందా సైలెంట్గా ఉన్నావు? ఆ చిప్పు తయారు చేసినందుకు వీడిని దెంగ, రాంగ్ కోడో లవడో కోడో తెలియకుండా టైప్ చేసినందుకు నిన్ను దెంగ. చెప్పండి మీరే. ఆ సోడా పుట్టి నర్సునే ఫస్ట్. మీరు ఇక్కడ లేడీ వేసుడేమో కానీ అక్కడ మా అన్ననే ఎత్తారు ఫస్ట్. ఓ అప్పుడు ఫోన్ వచ్చింది కదా, మర్చిపోయా. అదొకటి ఉంది కదా. చలో చలో. బ్రో 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 నన్ను వదిలేసి వెళ్ళిపోతారేంటి? నీకేమైనా పని ఉందా? బొంగు, నేను రాత్రి నువ్వు పెట్టిన పెద్ద పని అని కూడా వేసుకొని రారా. మీరెందుకు నవ్వుతున్నారా? మమ్మల్ని అలానే చేసేవాడు. అందుకే మేము ఎంజాయ్ చేస్తున్నాం. అరే లడ్డు, ప్రతి పెంట నీ వల్లనే అవుతుందారా? అన్న ప్లీజ్ అన్న, కొత్త షీట్ అన్న, చిన్నుతా అన్న ప్లీజ్ అన్న, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. చలో బట్టలు బుర్రా. లోపల డ్రైవర్ వేసుకోలే అన్న. నేను బి వేసుకోలే. నేను నడుతున్నానారా? యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ అన్న. గాలి బాగా ఆడుద్ది. నా మీద జోకేస్తా, నాకు గాలుతుందని తెలియదారా? నీకు గాలితో లేదు, మాకెట్లా తెలుస్తుంది అంకోల్? లడ్డు మో 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 తిడుతున్నారా? మో 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 మొదలుపెట్టి నువ్వే. అవునా? మరి నీ మో 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 నీ మొహం నాకు నచ్చలే. పక్కలో స్నానం చేయలేదా? వింటారు కదా అందుకే. వెరీ ర్యాట్ డెడ్ స్మెల్. ఎలక సచ్చిన వాసన. నీ దగ్గరికి తర్వాత వస్తారా? ఆకాశం ఎర్రగా కళ్ళు నార్మల్ గానే ఉన్నది. బల్చిండాబే. నోరు ముయ్యి, కంపు కొడుతుంది. ఏంట్రా బాగా నవ్వుతున్నావు? నవ్వస్తే నవ్వద్దా తమ్ముడు, పక్క జరు. రై వింది కోసేయండ్రా. అన్నా ప్లీజ్ అన్నా, నాకు 4 రోజులు పెళ్ళి ఉందన్నా. అయితే 5వ రోజు తీసేయండ్రా. అది మనం అంటే.
ఎట్లిచ్చా? వాడు కోస్తానే చెప్తున్నారా? ఎవడేడు? నా ఫోన్ కోసం నేను వచ్చా. మరి నా ఫోన్ ఏదిరా? నీ ఫోన్ ఏంటి? మరి నా డైమండ్స్ ఫోన్ ఎక్కర్రా? ఇదేంది కొత్త కాన్సెప్టా? నా ఫోన్ ఈ రావణ్ గారి చేతుల మీదకి వెళ్ళిపోయింది. పాపం నా ఫోన్ లో డైమండ్స్ ఉన్న సంగతి తెలియదు అనుకుంటా. నువ్వు వీడి ఫోన్ ఎందుకు కొట్టేశావు? అందులో ఉన్నవన్నీ లీక్ చేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా. అందుకే నీది లీక్ అయింది. నాది లీక్ అయిందా? నీదే కాదు, ఇక్కడ అందరి సినిమా బ్లాక్ బస్టరే. నువ్వు కూడా డ్రైవర్ వేసుకోలేదా? లేదు, ఆ పాకెట్కి బొక్కుంది. ఫోన్ రైట్ సైడ్లో ఉంది. అందరికి ఒకే వాయిస్ వచ్చిందేంట్రా? మాకు కూడా ఇంతకుముందే అర్థమైందన్న. డైమండ్స్ ఎక్కడున్నాయి? తెలీదు. మరి మీకెందుకు రా వాయిస్ మెయిల్ పెట్టిండాడు? అమ్మో మొగడు బతికేలేడయా. మరి వాడు బతికి లేకపోతే వాడి ఆత్మ పంపిందా? సైలెంట్ రే. ఇదేంద్రా ఇంత పెద్ద ఉంది? మీరందరూ దాని గురించి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. గన్నాడికి పెట్టరా, నాకు కాదు. అందులో బుల్లెట్స్ లేవు కదరా. అది నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలియదు కదరా. నాకు కూడా తెలుసు. ఏంట్రా కాలుస్తావా? గన్నున్నది అందుకేగా. ఎవడైనా కదులుతా వీడిని కాల్ చేస్తా. బుల్లెట్స్ లేవని తెలిసి వాడు మనల్ని కాల్స్తాడు రా. అట్లా కాదు రావంజీ, మనం ఒకటి. ఇంకొక అడుగేసిన అనుకో పొట్టిసాలే పుచ్చ పేలిపోద్ది. అన్నా నువ్వు తాగకన్నా. రేయ్, నీ గన్స్ అని మా వాళ్ళ దగ్గర పడేయను రా. పడేయను రా. గూట్లో తురుస్తావారా? బాగుంది. గంచని పడేసాం. హ్యాపీయా? ఎలా ఇచ్చా? గుడనా ఎక్కువ చేయకు, బుల్లెట్స్ లేవు అందులో. బుల్లెట్స్ ఉన్నాయి. ఫుల్లీ లోడెడ్. నిన్ను అడిగారా నువ్వు సరిగ్గా పెట్టు గన్ను. ఒకరికి పెట్టాల్సింది ఇంకొకరికి పెడితే కష్టం. మీరు అడిగింది చేసాం. నా ఫోన్ ఏదో ఇస్తే డాన్స్ చేయరా. ఇప్పుడు అవసరమా? చెయ్యరా. గన్నెందుకు విసిరినవురా?
అరే దండ పెడతాడు నీ కాలు ముక్తారు ప్లీజ్ నన్ను వదిలేరా ప్లీజ్ ప్లీజ్. అరే ఉన్నావా పోయినవారా? అరే 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 ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా పోలేరా? అరే అమ్మతుడు అరే అమ్మతుడు నువ్వేనారా? బుల్లెట్ లేవు గారా? ఉన్నాయిగా. యా యా అరే చిక్క బీరువా ఏం చేస్తున్నారా? ఇంకా చెక్క బీరువా అని చెప్పిండి ఆల్రెడీ. గన్ను కూడా వారాదు ముందే చెప్తారా నడూరి. వాళ్ళ నీళ్ళను కొడితే అయిపోద్దా? రే ఎవర్రా డ్రైవర్ కూడా వేసుకోలేదు. ఒక్కొక్కడికి తాట తీస్తా. ఓరి అబ్బారే ఈ పిర్రల మీద కాల్చే ఫ్యాంటసీ ఏంట్రా? ఏంట్రా బంటి? నువ్వెవడవో మాకు తెలియదు, మేమెవరో నీకు తెలియదు. మాకు తెలుసు. నా ఫోన్ నాకు ఇచ్చేయండి రా. ఇక్కడ మా ఫోన్కే దిక్కులేదు బొంగు, ఇంకా నీ ఫోనా? నా ఫోన్ కొట్టేసి నన్నే కొట్టి మమ్మల్ని ఎదవల్లి చేసేసావు. ఎదవలు కాక ఐఏఎస్ ఆఫీసర్లేంట్రా మీరు? సరే నీ డైమండ్స్ తీసుకొస్తాం, మాకేంటి? ఏం లేదు. ఏంట్రా ఉల్లిగా నీ పొట్టి లేరా లే లే లే. నీ సొమ్ము మాకేం అక్కర్లేదు, కానీ వెతికి తీసుకొచ్చినందుకు 50-50. డీల్ అంటే డీల్, లేకుంటే ఫిక్స్ 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 కాదు, డీల్. డీల్ 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 డీల్. డీల్ అంట్రా. ఏం చేద్దాం ఇప్పుడు? తీసుకుందాం. అన్నా ఈ గన్ను ఉంచుకోతమ్మా, అది నీకే. అది మాకంటే ఎక్కువ అవసరం నీకే, నీ దగ్గరే ఉండాలి, ఎవ్వరికి ఇవ్వమాకే. ఓకే 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 పదండ్రా. ఎక్కువ లాగు, అందులో బుల్లెట్స్ లేవు. నా మూడ్ చేంజ్ అవ్వకముందే ఇక్కడ నుండి తెచ్చిన డైమండ్స్ కూడా ఇవ్వను. అమ్మో మనం ఎంతమంది ఉన్నాము? 1 2 3 4 5 6 వెనక నలుగురు. సరేదా ఇప్పుడు ఎక్కడికి రా? ఫోన్ ఏమైంది? ఆ డైమండ్స్ ఫోన్ తీసుకున్నాడు, మీకెందుకు మెసేజెస్ పెట్టిండు? మొబైల్ ఎక్కడ్రా? ఆ ఫోన్ దొరకకపోతే నన్ను చంపేస్తారు, పెద్ద రచ్చ అయిపోతుంది రా. అబ్బో సైలెంట్ రా రే. ఇదేంట్రా ఇంత పెద్ద ఉంది?
థ్యాంక్స్ ఏముంది బ్రో, మీ స్టోరీలోకి మేము వచ్చాము, మా స్టోరీలోకి మీరు వచ్చారో తెలియదు కానీ అందరి స్టోరీలు ఒకటే అయిపోయింది. అర్థం కాలే మామ. బాయ్ బ్రో. బాయ్ బ్రో. మళ్ళీ కలుద్దాం. మొబైల్ జాగ్రత్త బ్రో. నైస్ ఇన్వెన్షన్ బ్రో నీది, కానీ మన సొసైటీయే దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అందరి బుక్కలు ఈజీగా దొరికిపోతాయిగా. నాకు తెలిసి నువ్వు రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ కాస్త అయినా బయటికి వెళ్ళి ఉండొచ్చు, కొన్ని నిజాలైనా అందరికి తెలిసి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం బ్రో, సొసైటీని ఎప్పుడూ సీరియస్గా తీసుకోవద్దు. అందరూ ఏదో ఒక విషయంలో క్రిమినల్సే. అందరూ వాడుకొని వదిలేసే రకాలే. అందరూ నిన్ను వాడుతున్నారంటే నువ్వు పనికొస్తావు అని అర్థం. అన్నీ వాళ్ళే నేర్పిస్తారు, నేర్చుకో. మన కిస్మత్ బాగుంటే ఆ హౌలగాలు మనకు ముందే కలుస్తారు, అన్నీ నేర్పించి వెళ్ళిపోతారు. అసలు మనిషి పుట్టిన పర్పస్ ఏంటి? ఎప్పుడు పోతాను, ఏది పోతుందో, ఏమైపోతానో అని ఆలోచించినప్పుడు బ్రతకడమే దండగా. మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్రెండ్స్తో హ్యాపీగా బ్రతకడమే రా జిందగీ అంటే. మామ, మనకంటే ఏదోళ్ళు సొసైటీ నిండా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు బాధపడేది? రంజిత్, మంచోళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ మిగతా ఏదోళ్ళు అర్థం చేసుకుంటే ఏంటి, చేసుకోపోతే ఏంటి? నీకు ఇంకో విషయం చెప్పనా? ఒకటే జీవితం, ఒకేసారి బతుకుతాం. ఈ జీవితం నీది. ఏం చేసినా నీకోసం చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీకు నచ్చినట్టు బతుకు. లైఫ్ అంటే మూమెంట్స్, మెమొరీస్, లవ్, హ్యాపీనెస్, అంతే. ఇవన్నీ బాగానే చెప్తున్నావు కానీ ఆ డైమండ్స్ మన ఫోన్లోకి ఎలా వచ్చాయి? అది కాకుండా కార్లో డెడ్ బాడీ ఎలా? హలో, నేను హోటల్ సాయిలీలో ఉన్నాను. Sir, valet parking. With a blink of your eye, like a spy, you'll find we're bound to. Dum 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 ఇంకో ప్రాబ్లమ్ని వెతకొద్దు, ప్రాబ్లమ్నే తీసేయాలి. సో ఇదంతా మర్చిపో, కొత్త డౌట్స్ పెట్టకు. పాపం వాడిని ఎవరినో మనం ఏం చేయకపోయినా మనమే చంపి పాతి పెట్టిన ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఏ తప్పు చేయలేదు, ఏదేమైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే చిల్, మందిద్దామా? వద్దురా బాబు, ఒక్క నైట్ మందేసినందుకే ఇంత రచ్చ జరిగింది. ఇంకా నేను మందే ముట్టను. బ్రో నేను మంది తీసుకుంటా. ఈ ఒక్కరోజు దాయి బంద్ చేయండి ప్లీజ్, ప్లీజ్ నా కోసం. హలో, ఏంట్రా అంత పీస్ఫుల్ గా కూర్చున్నారు? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి అనుకుంటున్నారా? అసలైన కోచ్ డైమండ్స్ కాదు, ఎక్సోరా. ఇక నుండి మీ ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ అందరిని నేను ఫోన్స్ తో కంట్రోల్ చేయగలుగుతా. జగతనైతే ఆపుకో. ది యాక్చువల్ ప్రాబ్లం బిగిన్స్ నౌ. మళ్ళీ త్వరలో కలుద్దాం.